నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా కాలం నేడిన మారనే పరుగులు తీసనే హృదయం గంభీరదే గతికే కలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే సరియాగే ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై మరి నీ వశమై నువ్వు నా సగమై తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ఇన్ వరంగల్. ఓకే, మరి చూసారు కదా, పిల్లలు అయితే మామూలు ఎనర్జీగా లేరు. మరి ఈ ఎనర్జీని అంతా మనం బీభత్సంగా వాడించుకోవాలి. పూర్తి స్థాయి వాడకం అంటే ఏంటో ఇప్పుడు చూపిద్దాం. ఒకసారి వాడడం మొదలెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి, అదిరిపోయే ఎనర్జీతో ఉన్నారు కాబట్టి, మరి ఇదే ఎనర్జీని తీసుకెళ్లి వాళ్ళతో క్రేజీ యాక్టివిటీస్ చేయించేద్దామా? ఎస్, వాళ్ళలో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి? సో భయపెట్టే యాంగిల్స్ ఉన్నాయా, రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయా, లవ్లీ యాంగిల్స్ ఉన్నాయా? నువ్వు ఒకసారి నవ్వు, అందరూ భయపడిచేస్తావు. నా చిన్ని నవ్వుకి ఎంత మంది చచ్చిపోయారో తెలుసా? అవును, చచ్చిపోయారంట. టీవీలో కూడా అదే వేస్తున్నారు, చచ్చిపోయారని. సరే, సో ఇంత క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, అలాగే రెన్యూ టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. అందమైన భామలు, గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు మగ తీరాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి, రేణు పాప మీ టీంలో ఎవరికి ఏమొచ్చింది? ఏం బంతి బాబు, నా టీం నుంచి ముందుగా మగ తీరా నెంబర్ 1. ఆడు ఇలా చూస్తున్నాడు, మగధీరేటి నేను మగధీరా. అప్పుడప్పుడు నేను మగాడు ఉన్నప్పుడు చూస్తావే అయోమై. సరే, నీకు వచ్చి నీ పేరు? నా పేరు మొహమ్మద్ ముఖ్తార్. షార్ట్ కట్ లో ఎలా పిలవచ్చు కొంచెం చెప్పు. మున్నా, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే మున్నా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు స్టాండప్ కామెడీ చేయాలి. అదే నువ్వు ఏదైతే అనుకున్నావో అది ఇప్పుడు చేయాలి. ఏమంటావు? ఓకే. సే yes. yes. ఓకే, సరే, మున్నా స్టాండప్ కామెడీ చేయడానికి రెడీగా ఉన్నాడు. మున్నా కమ్ ఫార్వర్డ్. ఓకే, ముందుగా మన స్టార్స్ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. ఓకే, ముందుగా ఎవరు వస్తున్నారు? రజనీ. నువ్వు కాదు, పక్కెళ్ళు. ఓకే, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు వస్తారంట, చూసేయండి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి వస్తారంట.
ఉదయ్ వస్తున్నాడంట. ఉదయ్ నెక్స్ట్ రేణు. సో ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేయడానికి రెడీగా ఉన్నావు, రైట్? రైట్. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? నాగేశ్వర. నాగేశ్వర. ఓకే, 3, 2, 1 స్టార్ట్. చూద్దాం. చాలా మంచిగా ఉంది ఇక్కడ అందరు. ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? నీ షర్ట్ బాగుంది, నీ టీషర్ట్ బాగుంది, నీ ప్యాంట్ బాగుంది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లెఫ్ట్ లో చూస్తా, రైట్ లో ఉంటా, రైట్ లో చూస్తా, ముందు ఉంటా, ముందు చూస్తా, వెనుకుంటా, కింద చూస్తా, పైన ఉంటా, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ. నెక్స్ట్ ఎవరు? ఎంఎస్ నారాయణ గారు మందులో ఉన్నప్పుడు ఎలా మాట్లాడు అరవింద్, మందు గొప్పదా, పండు గొప్పదా, విందు గొప్పదా చెప్పరా. సో ఈ విధంగా రేణు టీం నుంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనా? నీ పేరు? అనూష. సరే, అనూషకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? అనూష, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి అంట. చేస్తావా? పక్కా. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి అది పొట్టి పర్ఫార్మెన్స్ అంటే. అది పర్ఫార్మెన్స్ అంటే, అది టాస్క్ అంటే, అది అంటే. ఇప్పుడు నా టీం నుంచి మగధీర నెంబర్ 2. హాయ్, వాట్స్ యువర్ నేమ్? జగదీష్. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? యా. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి నువ్వు పారడీ పాడాలి. ఓకే. సో ఇప్పుడు జగదీష్ కి వచ్చిన సాంగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాంగ్ ప్లీజ్. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకి కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని ఎవ్వడం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం, విరగడం. ఓకే, ఇంత సూపర్ సాంగ్ ని తన స్టైల్లో ఎలా పాడతాడో చూసేద్దాం. జగదీష్ రెడీయా? రెడీ. అతిర్రి 2, 1 గో. ఓ సోసి పిసినారి, నీ మీద మన్నె పోసేసి, కన్నేసి కుమ్మేసి, నీళ్ళల్లో వేస్తా కట్టేసి, పిచ్చి పట్టిన కుక్కలా రెట్ట వేసే కాకిలా, కొన్న ముచ్చు ముక్కుతోటి గుడ్ల గుబ కళ్ళతోటి, నవ్వ మాకే పంది పిల్లలా, పిచ్చి పట్టిన కుక్క పిల్లలా, రెట్ట వేసే కాకి పిల్లలా, పాసి పళ్ళ పాపాలు ఎత్తలేని పీప, ఉలిసి బలిసి కొవ్వు పట్టిన చేప, ఓసి నల్ల కుక్క, వాడిపోయిన తొక్క, అర్ధరాత్రి అరుస్తున్న నక్క. ఒక విషయం మాత్రం నిజాయితీగా చెప్పుకోవాలి, మీ వాడు న్యూస్ రీడింగ్ చాలా సూపర్ చేసే పాట పాడమని. అది కాదు పర్ఫార్మెన్స్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అమ్మాయి వస్తుంది, మొత్తం చింపి చాట చేస్తుందట. చూసుకుందామా? చూసుకుందామా? నీ ప్రతాపమో నా ప్రతాపమో? ప్రతాపం కాదు, ప్రతాపం. సరే, నెక్స్ట్ అయితే నా టీం నుంచి యూ పింక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? కృషిత. కృషితకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, సో నువ్వు నీ చెల్లి పెళ్లి చూపులకు వెళ్ళావు అనమాట. సో అక్కడ పెళ్లి చూపులు అవుతున్నప్పుడు ఒకరికొకరు గొడవ వస్తుందంట. సో గొడవ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎలా ఎలా కొట్టుకుంటారు అనేది టాస్క్. ఓకేనా? మగ పెళ్లి వారితో మీకు గొడవ అయింది,
సో మీరు ఎలా ఫైట్ చేస్తారు, మీ డిమాండ్స్ ని, మీ రూల్స్ ని ఎలా దక్కించుకుంటారు? ఓకేనా, రెడీనా? నువ్వు పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు, సరేనా? ఓకే, ఆ పెళ్లి కొడుకు తండ్రి వెళ్ళట్టు. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి, ఎంతసేపు? చూడండి, మా అమ్మాయి వచ్చింది, బంగారు బొమ్మ. అగో తలెత్తి పెళ్లి కొడుకుని చూడమ్మా. కడుపులో తిప్పిందా? పెళ్లి కొడుకు తండ్రా? అమ్మా అమ్మా అని చూసి కన్నమ్మా. నేనున్నా కదరా నీకు, నువ్వు కుమ్మే. మా కొడుకు తలుచుకుంటే ఈ కాలేజ్ మొత్తం వాడేను కాలే. ఏం మాట్లాడుతున్నావు? తలుచుకుంటే వాళ్ళు మొత్తం రావేను కాలే. ముగ్గురిని ఆ పెంట మొహం నీకెందుకు? ఆ మంచి అమ్మాయి నేను తీసుకొని అమ్మాయికి వచ్చిన యూస్లెస్. నీకెంత ధైర్యమే మా అమ్మ జుట్టు పట్టుకుంటున్నావు? యూస్లెస్. సరే, నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఓకే, ఇప్పుడు నా టీం నుంచి మగధీర నెంబర్ 3. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నిఖిల్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. యా. అవునంటావా కాదంటావా? రెడీ. ఎప్పుడైనా రెడీ. అయిపోయిందా? అయిపోయింది. డబ్బా అయిపోయిందా? ఇప్పుడు ఇంకా కొడతావా? ఏం లేదు, ఎంత నీ టీం కదా, డబ్బాలు కొట్టుకోవడం అలవాటు మీ అందరికి. కొట్టుకోవడం అలవాటు, కొట్టుకోవడం మీ అలవాటు. ఫిమేల్ యాంకర్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎంత ఉంది పొట్టిలాగా. నేను Don't frustrate the frustration. If you frustrate the frustration, frustration will frustrate you. I'm not the frustration. I'm the attraction. I am the fofo. నిఖిల్కి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి అంట. నిఖిల్ ఇక్కడ రా. Okay, boys and girls, how's the performance? Wow! సరే, ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. తను హౌ పర్ఫార్మ్ చేస్తుందో లెట్ us see అన్నమాట. ఓకేనా? వచ్చేని సింధు. సింధు నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు అసలు? నిన్ను చూస్తూనే ఇలా అందంగా అయ్యా. అయ్యో. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక భిక్షగాడు నీ దగ్గరికి వచ్చి భిక్ష ఎత్తుకుంటాడు, నువ్వు వాడితో గొడవ పడాలి. ఓకే, వాడు నువ్వు రూపాయి ఇస్తే వాడు 10 రూపాయలు కావాలి, ఇంత గొడవ పెట్టుకుంటాడు. సరేనా? మరి ఆ భిక్షగాడు ఎవరు? నేను కూర్చో, అడుకో. అమ్మా దానం చేయండి అమ్మా, దయచేసి ఒక 1000 రూపాయలు ఇయ్యమ్మా. చాలా అందంగా ఉన్నావు, రిచ్గా. అమ్మా కొంచెం దానం వేయమ్మా. ఒక 1000 రూపాయలు ఉంటే అమ్మా, బిర్యానీ తినక నెల అవుతుంది. దానం చేయమ్మా. ఏమ్మా దానం చేయండి సార్. దయచేసి దానం చేయండి సార్. అందరు రండి రా, బిచ్చం వేయకుండా తిరుగుతున్నారు నన్నే. అమ్మా నాకేంటమ్మా ఈ బంపర్ ఆఫర్? నువ్వు ఎక్కడ తగ్గదు చెల్లి, తగ్గదు అసలే పెళ్లి కాలేదు. అరే నాకు క్షమించండి రా, వద్దురా ప్లీజ్ రా. కాలేజ్ మొత్తం తిరిగి నాలాగా అడుక్కొని బిచ్చగాళ్ళ వాళ్ళు కష్టపడేది ఏంటో వదిలేస్తారా? వదిలేస్తాం కంపల్సరీ. బాబయ్యా బాబయ్యా బాబా ఎంత కలెక్ట్ చేసావు చెప్పు. ఎన్ని తీసుకుంటావా? నేను ముస్తాను, నువ్వు ముస్తాను, అవతల యూస్లెస్.
సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయి కాబట్టి నా టీం నుంచి రెనో టీం నుంచి. సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ఫెంటాస్టిక్ గా అమ్మాయిలు అబ్బాయిలు అయితే టాస్క్ ఫినిష్ చేసేసారు. ఐ మీన్ అదే క్రేజీ యాక్టివిటీస్ ని ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ వండర్ఫుల్ గేమ్ స్టార్ట్ చేద్దాం. మరి మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ జంపింగ్ జపాన్. సో జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రెబల్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ సార్ రెనో టీం నుంచి రెబల్ స్టార్స్ వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి రకుల్ ప్లీజ్ వస్తున్నారు. గర్ల్స్ జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి రకుల్స్ వచ్చేసారు, రెబల్ స్టార్స్ వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి అమ్మాయిలు ఒక రకంగా గేమ్ ఆడాలి, అబ్బాయిలు ఒక రకంగా ఆడాలన్నమాట. సో అబ్బాయిలు ఎలా ఆడాలనేది ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో బాయ్స్ మీరు ఎలా ఆడాలి అంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 1 2 3 4 5. సో ఫస్ట్ పర్సన్ వచ్చి వంగుంటాడు, సెకండ్ పర్సన్ జంప్ చేసి ముందు నుంచి ఉంటాడు, ఆ థర్డ్ పర్సన్ ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ ప్లేస్ లోకి వెళ్తాడు, ఫోర్త్ పర్సన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అలా జంప్ చేసుకుంటూ అక్కడ మీకు ఎల్లో కలర్ బాస్కెట్ కనిపిస్తుంది కదా, ఆ బాస్కెట్ దగ్గర 5 బాల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బాల్ ని పిక్ చేసుకుని మళ్ళీ వెనక్కి అలాగే జంప్ చేస్తే ఇక్కడికి వచ్చేయాలి. సో ఈ విధంగా అబ్బాయిలు జంపింగ్ జపాన్ గేమ్ ని ఆడితే అమ్మాయిలు ఎలా ఆడతారంటే అమ్మాయిలకు ప్రాపర్టీస్ ఇస్తున్నాం, అవే స్కిప్పింగ్ రోప్స్. సో అమ్మాయిలు 5 ఒక్కొక్క స్కిప్పింగ్ రోప్ తీసుకుని ఇక్కడ నుంచి స్కిప్పింగ్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడ ఎల్లో కలర్ బౌల్ లో 5 బాల్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకుని మళ్ళీ స్కిప్పింగ్ చేస్తూ వెనక్కి వచ్చి వెనుకున్న ఆరెంజ్ కలర్ బౌల్ లో 5 బాల్స్ వేసేయాలి. 5 మెంబర్స్ ఎట్ ఏ టైం జంప్ చేయాలి. ఓకే, ఏ ఒక్కరు జంప్ చేయకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ జంప్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ సింగిల్ జంప్ చేయాలి. సో మరి ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది, మరి ఎవరైతే తక్కువ టైం లో వెళ్ళి వచ్చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. అండ్ టైమర్ కూడా రెడీగా ఉంది. బాయ్స్ రెడీయా? 3 2 1 స్టార్ట్. సో జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3 2 1 స్టార్ట్. సో ఈ విధంగా గేమ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి మరి నా టీం గర్ల్స్ ఈ గేమ్ ని ఐ మీన్ జంపింగ్ జపాన్ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 minute 45 seconds. జంపింగ్ జపాన్ గేమ్ ని ఉదయ్ టీం అమ్మాయిలు ఆ విధంగా కంప్లీట్ చేస్తే రెనో టీం బాయ్స్ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 minute 26 seconds. Finally, jumping Japan winners Reno team అబ్బాయిలు. సో ఈ విధంగా జంపింగ్ జపాన్ గేమ్ అయిపోయింది కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ అందరి కోసం ఒక సూపర్ ఫెంటాస్టిక్ స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా ఊహలలో అనురాగం ఊపిరి వలపే
సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మేడలో మాల. సో మెల్లమాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. గర్ల్స్, నా టీం నుంచి ఇద్దరు కిరాక్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద కిరాక్. మెల్లమాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలి అంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మెల్లమాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి పాప ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, మెడలో మాల గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చి ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెడతాము అండ్ వాళ్ళ చేతికి మాలిస్తాము, వాళ్ళ మొహానికి మాస్క్ వేస్తాము. మాస్క్ వేస్తే వాళ్ళకి ఏం కనిపించదు కాబట్టి వాళ్ళ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెడలో ఇంకొకరు మాల వేసుకోవాలి. ఎవరైతే తక్కువ టైంలో ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మెడలో మాల వేసేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. సో ఈ విధంగా మెడలో మాల గేమ్ ని ఇప్పుడు ఆడబోతున్నారు అమ్మాయిలు. గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మెడలో మాల గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ, గో. మెల్లమాల గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. రెడీయా? రెడీ. అక్కడ రెడీ. 3, 2, 1 గో. ఓకే, మెడలో మాల గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే వినర్స్ కదా. మరి మా అబ్బాయిలు మెడలో మాల గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 52 seconds. నా టీం గర్ల్స్ అయితే ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 2 minutes 15 seconds. సో ఈ విధంగా మెల్లమాల గేమ్ నా టీం గర్ల్స్ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. సో మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే బాయ్స్ ఎదురు ఏం చేస్తారంటే ఇలా చేతులు ఇక్కడ నుంచి చెవులు పట్టుకోవాలి. అంటే నేనంటే వంగలేను, సరే ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడి నుంచి వెనక్కి రావాలి. అప్పుడు దాకా నువ్వేం చేయాలంటే ఒక చేతుల్లో పైకెట్టి కాలు పెట్టి ఓం ఉదాయ నమః, ఓం ఉదాయ నమః, ఓం ఉదయమైన నమః అని మంత్రం చదవాలన్నమాట. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. One, go!
స్క్రీన్ ప్లే నా తాట తీసిందే, నా మైండ్ అంతా చెడగొట్టి మంట పెట్టిందే. ఎక్కడో లాజిక్ మిస్ అయ్యిందే, నా బుర్రలో కన్ఫ్యూజన్ మొదలయ్యిందే. నాకు సాధిస్తుడు నేటి సమంత వరకు ఒక స్టోరీ బోర్డ్ బ్రేక్ అయ్యిందే. సో మెల్లమాల గేమ్ చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ కాబట్టి, అండ్ పనిష్మెంట్ కూడా చాలా సూపర్ గా అయిపోయింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరి కోసం ఒక సూపర్ ఫెంటాస్టిక్ స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను. రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను, నింపేసావే నాలో నిన్ను. చంపేసావే నన్ను, నింపేసావే నాలో నిన్ను. ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక మాస్ ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది సత్తా. మరి ఆ గేమే మమం మాస్. సో మమం మాస్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ కత్తులు లాంటి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మమం మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు లడ్డు బాబులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రెండు టీం నుంచి సూపర్ గా లడ్డు బాబ్స్ ఇచ్చారు కాబట్టి గేమ్ ఆడాలి అంటే మనకు కావాల్సింది కబడ్డీస్ ప్లీజ్. సో మమం మాస్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? ఓకే, మమం మాస్ గేమ్ ఎలా ఆడాలి అంటే ముందుగా వచ్చే ఇద్దరికి రోప్ వేస్తాము. అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ ఉన్నాయి. సో ఎవరి వైపు ఉన్న స్మైలీని వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి గట్టిగా గుంజుతూ. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. మరి ఈ గేమ్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను మా పీపా ఇద్దరం కలిసి ఒక చిన్న బాబు నో ఇప్పుడు మమం మాస్ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ మీరు రెడీయా? రెడీ. yes కమ్ ఫార్వర్డ్. ఓకే, మమం మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి లడ్డు బాబు వచ్చేసారు. 3, 2, 1 సో మమం మాస్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. కత్తులు లాంటి గర్ల్స్. గర్ల్స్ రెడీయా? అండ్ టైమర్ కూడా రెడీగా ఉంది. 3, 2, 1 గో.
ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 29 seconds. నా టీమ్ గర్ల్స్ అయితే మమమాస్ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 2 minutes 10 seconds. సో ఓడిన వారు గెలిచిన వారు మాట వినాల్సిందే, అవునా కదా? సో ఇప్పుడైతే పాపకి అండ్ లడ్డు బాబ్స్ కి ఇప్పుడు పనిష్మెంట్ టైం అన్నమాట. సో మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే ఆగు. సో ఈ బాబు లడ్డు బాబు కాబట్టి ఆ బాబు పొలంలో ఉన్నాడు కాబట్టి ఈ బాబుని ఆ బాబు ఎత్తుకోవాలన్నమాట. సో ఆ లడ్డు బాబుని ఆ సన్నగా ఉన్న బాబు ఎత్తుకోవాలన్నమాట. ఈ పొట్టి వాట్ డూయింగ్ మీన్స్ ఇప్పుడు మీకు తెలుసు కదా, బొమ్మ ఉంటుంది ఎలాగా ఇలా కీయుగానే టంగ 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 డ్రస్ అని తిరుగుతుంది కదా. ఈ లడ్డు బాబు అని తీసుకెళ్లి వచ్చే లోపల ఈ పొట్టి పాప మాత్రం ఇలా టంగ 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 తిరుగుతుంది అన్నమాట. సో బాయ్స్ రెడీయా? ఎత్తుకోండి. వెనక వెనక నేను వస్త షాకు మీద షాకు ఇస్తా నై చూడతారే ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్త బ్రేక్ మీద బ్రేక్ వేస్తా నై చూడతారే టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా నై చూడతారే. సో ఈ విధంగా ఫెంటాస్టిక్ గా రెండు టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది అండ్ పనిష్మెంట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడైతే అమ్మాయిలకి అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ బాయ్స్. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ మన ఫైనల్ బ్యాటిల్, మన ఫైనల్ సంగ్రామం జిల్ జిల్ జిగాల ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. బిఫోర్ దాట్ ప్రాపర్టీస్ కమింగ్ అంట. ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి నా టీం నుంచి బాహుబలిలో వస్తున్నారంట. ఓకే, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు అఘోరాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి పార్టిసిపెంట్స్ తో పాటు అక్కడ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఉదయ్ నీకు డౌట్ వచ్చుండాలే వస్తుంది ఈ గేమ్ ఎలా ఆడాలని కదా. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు అండ్ థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ మీద కూర్చుంటారు అనమాట. తర్వాత థర్డ్ పర్సన్ ని ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్న వైట్ కలర్ బాక్స్ ని తన లెగ్స్ తో పిక్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ తీసుకెళ్లిన ఆ పర్సన్ ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. కలెక్ట్ చేసిన ఆ బాక్స్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడున్న రెడ్ కలర్ టబ్ లో ఆ వైట్ కలర్ బాక్స్ వేయాలి. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. 2 minutes టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ కాదు. ఎందుకంటే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటని లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రేణు కాసేపు చేతిలో లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ చేతిలో ఎంత మాత్రం బాగుంటే చేతుల్లో పట్టించుకుంటాం. సో ఇంత సూపర్ గా ఉంది కాబట్టి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి ముందుగా ఉదయ్ టీం నుంచి లేడీ బాహుబలిస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో సై అండ్ సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ చాలా కష్టపడి చాలా చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఎవరెవరు ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో చూద్దాం మరి. యా, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చోకీస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 39 40 41.
సైడ్ సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ 41 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయల్స్ 1 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3. సో నా టీమ్ గర్ల్స్ అయితే 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ అనేది డిసైడ్ అయింది. నెక్స్ట్ రెండు టీం వచ్చేస్తున్నారు, మరి వాళ్ళని కలెక్ట్ చేస్తారో చూద్దామా. సో సైడ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. 3 2 1 గో. Okay, firstly we'll go with chocolates. 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 50 51 52 53 54 55. సో రెండు టీమ్ బాయ్స్ అయితే టోటల్ 55 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే నిమ్మకాయలు 1 2 3 4 5. సూపర్. సో రెండు టీమ్ బాయ్స్ అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే బంతులు 1 2 3. అమ్మయ్య 3 బాల్స్ అంట. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ అనేది డిసైడ్ అయ్యింది. మరి ఎవరి స్కోర్ ఏంటి, ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, దానికి ఒక ట్విస్ట్ అని చెప్పాం కదా, ఆ ట్విస్ట్ ఏంటి తెలియాలి అంటే మనం లేవాలి కదా. అంటే స్పై గేమ్ ని అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో వచ్చిన ట్విస్ట్ ఉంది, దానికి పెద్ద లెక్క ఉంది. అదేంటో ఇప్పుడు ఉదయ్ బాబు. సరే బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాం కదా, ఆ ట్విస్ట్ ఏంటి అంటే సో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30 ఉందన్నమాట. సో 3 ప్రాపర్టీస్ కి 3 కార్డ్స్ అన్నమాట. సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క కార్డ్ అనేది పిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం అనుకోండి, ఆ 50 చాక్లెట్స్ కి ఈ 3 కార్డ్స్ లో ఒక కార్డ్ వాళ్ళు పిక్ చేస్తారనమాట. సో అందులో ఏ స్కోర్ అయితే వస్తే ఆ స్కోర్ ఇంటూ మన చాక్లెట్స్, అలాగే 2 బాల్స్, అలాగే 2 లెమన్స్. ఆ విధంగా మన స్కోర్ వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. ఇంట్రెస్టింగ్. ఎస్. సో ఫస్ట్ అయితే రెండు టీం వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే బాయ్స్, మనం ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 55. ఓకే 55 చాక్లెట్స్ కి అమ్మాయిలు ఇచ్చే స్కోర్ ఏంటో ఎప్పుడు చూద్దాం. ఎస్, మేము ఇచ్చే స్కోర్ 50. సూపర్. అబ్బాయిలు నెక్స్ట్ వాట్? లెమన్స్ ఎన్ని లెమన్స్? 5. ఓకే సో 5 లెమన్స్ కి మేము తీసే స్కోర్ 30. సో 5 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 5 into 30 అన్నమాట. అబ్బాయిలు నెక్స్ట్ ఏంటి? బాల్స్ ఎన్ని బాల్స్? 3 బాల్స్. సో 3 బాల్స్ కి మేము ఇచ్చే స్కోర్ 100. సో సైడ్ సై గేమ్ లో రెండు టీమ్ స్కోర్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ దేనికి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 41 చాక్లెట్స్ మేము కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు ఇచ్చే స్కోర్ 50. సో నెక్స్ట్ దేనికి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 లెమన్స్. 2 లెమన్స్ కి మీరు తీసే స్కోర్ 30. సో నెక్స్ట్ దేనికి వెళ్దాం? బాల్స్. ఎన్ని బాల్స్? 3 బాల్స్ అన్నమాట. 3 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో ఈ విధంగా నా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి మరి ఎవరి స్కోర్ ఏంటి తెలుసుకునే టైం వచ్చేసింది కదా. ఎస్, ఇప్పుడు మనం ఫైనల్ స్కోర్స్ వెళ్దాం. సో సైడ్ సై గేమ్ లో ఇద్దరు టీం వాళ్ళు స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసింది కాబట్టి దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే కౌంట్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి. సో సైడ్ సై గేమ్ లో నా టీం గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 2410. సైడ్ సై గేమ్ లో మా టీం అబ్బాయిలు స్కోర్ చేశారు 3200.
finally scientists are giving winners Venu team boys. సరే ఈ విధంగా సైంటిస్ట్ ఐ గేమ్ లో ఇద్దరు టీమ్ కి స్కోర్స్ తెలిసిపోయి కాబట్టి ఫైనల్ రెండు టీం గెలిచారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే yes సైంటిస్ట్ ఐ గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొఫెసర్ పి రంగయ్య గారు, డైరెక్టర్ ఆఫ్ జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. Okay, next I would like to invite Professor M. Loknatha Garu, Principal of Jayamukhi Institute of Technological Sciences. Please welcome. ఈ రోజు మన జిగా జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ లో రచ్చ చేస్తుంది. మరి మన ప్రోగ్రామ్ జిగా మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఈటీ ప్లస్ జిగా అంటే మా దానిలో నేను 77 సంవత్సరాలు నాకే జిల్ అనిపించింది మీ చేసిన రియాక్షన్. ఈటీ ప్లస్ వారి యొక్క మొత్తం యజమానానికి వచ్చినటువంటి బృందాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈటీ ప్లస్ జిగా ఈటీవీ ప్లస్కి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, సైంటిస్ట్ ఐ గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. మరి ముందుగా సైంటిస్ట్ ఐ గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. విన్నర్స్ కి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్స్ అని కోరుతున్నా. ఓకే, ఈ రోజు మన జిగా జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ లో ఇంత సూపర్ గా, ఇంత ఫెంటాస్టిక్ గా, అద్భుత అని అనిపించేలా జరిగింది అంటే దానికి ముఖ్యమైన కారణం మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఓకే, సైంటిస్ట్ ఐ గేమ్ లో ఈ రోజు రన్నర్స్ కి విన్నర్స్ కి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎనీవేస్, గేమ్ చాలా బాగా ఆడారు. బాయ్స్ థ్యాంక్ యూ, గర్ల్స్ థ్యాంక్స్ అలాట్. ఉదయ్, అంత ఫీల్ అవ్వదు ఉదయ్. నువ్వు బాధపడితే నేను చూస్తూ ఉండలేను. నేనే కాదు, డైరెక్టర్ గారు కూడా చూస్తూ ఉండలేరు. ఎందుకు అంటే ఈ రోజు గెలిచింది నువ్వు, నేను కాదు. ఈ రోజు గెలిచింది జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ స్టూడెంట్స్ ఇన్ వరంగల్. సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేద్దాం. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ వేణు. బాయ్ బాయ్ బాయ్. రే బిట్టు, ఎప్పుడు చూడు ఆ ఫేస్బుక్ లో ఏదో ఒకటి చూస్తూ ఉంటావు. దానివల్ల ఏమొస్తుందిరా? జీవితంలో బాగుపడాలంటే నీట్ గా చదువుకొని ఏదైనా సాధించాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నానా ఏం చెప్పావు నానా? ఇప్పుడే నువ్వు చెప్పింది ఫేస్బుక్ లో పెడతా. ఇలాంటి తింగర విషయాల వల్లే మొన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు. ఎగ్జామ్ కి ఆబ్సెంట్ నానా? ఎగ్జామ్ కి అబ్సెంట్ అయ్యావా? నీకు తెలివిందా అసలు? నేను కాదు నానా, నా ముందు కూర్చునేవాడు. నాన్న ఊరికే కోపడకు, అలా కూర్చుని ఈటీవీ ప్లస్ చూడు.